ఇసుక డీటెయిల్స్ చూస్తే కాకినాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టుగా పొలిటికల్ వాతావరణం మారిపోయింది. ద్వారంపూడి కేంద్రంగా కేసుల ఉచ్చు బిగుస్తుండడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ కూడా రాసేశారు. ఇక ప్రశాంత కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపిస్తున్నారని లేఖలో మండిపడ్డారు ద్వారంపూడి. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించకూడదని చట్టబద్ధంగా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయలేదని, కూటమి నేతల వైఖరి వల్ల 30,000 మంది కార్మికులు నష్టపోతున్నట్టు చెప్పారు. అధికారుల బదిలీలలో జరిగిన అవినీతిని త్వరలో బయట పెడతానని తెలిపారు ద్వారంపూడి. 6 నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానన్నారు. కాకినాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టుగా పొలిటికల్ వాతావరణం మారిపోయింది. ద్వారంపూడి కేంద్రంగా కేసుల ఉచ్చు బిగుస్తుండడంతో ఆయన బర్స్ట్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాసి పడేశారు. ప్రశాంత కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపిస్తున్నారని లేఖలో మండిపడ్డారు ద్వారంపూడి. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించకూడదని చట్టబద్ధంగా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయలేదని, కూటమి నేతల వైఖరి వల్ల 30,000 మంది కార్మికులు నష్టపోతున్నట్టు చెప్పారు. అధికారుల బదిలీలలో జరిగిన అవినీతిని త్వరలో బయట పెడతానని తెలిపారు ద్వారంపూడి. 6 నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ సునీత. చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే తాను ఎప్పుడు తన 5 ఏళ్ల పాలనలో బియ్యం వ్యాపారం తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా చేయలేదని, తాను యొక్క ఎవరైతే తాను వ్యాపారం చేస్తున్నారని చెప్పి, తాను విమర్శ చేస్తానని చెప్పి ద్వారంపూడి అయితే ధ్వజమెత్తే పరిస్థితి కనబడింది. అదే మరోపక్క చూసుకుంటే తన మీద కక్షతో కాకినాడ నుండి బియ్యం ఎగుమతులు నిలిపివేసి, అలాగే ఏవైతే పోర్ట్ ఏరియా ఉందో పోర్ట్ ఏరియా మొత్తం నిర్మానుష్యంగా మార్చేశారంటూ, అదే ఎవరైతే అక్కడ ఉన్న వర్కర్స్ కానీ లేదా అక్కడ ఉన్న ఎవరైతే డైలీ వేజ్ లేబర్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు, తనపై అయితే ఎదురుదారి బాధపడుతున్నారని చెప్పి ఒక పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దానివల్ల ఆగడం వల్ల సుమారు 30,000 మంది కార్మికులు అయితే పట్టుకొట్టి వాళ్ళ యొక్క బాధ మీద వేసుకున్న ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఏందని చెప్పి ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు లేఖలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడింది. అయితే నాపై ఎక్కడ లేని ఆరోపణలు లేదు చేస్తున్నారు, ఎన్ని కేసులు పెట్టినా కూడా నా మీద పర్వాలేదు, నేను ఎదుర్కొంటానని చెప్పి ఈ రోజు ద్వారంపూడి చేసే పరిస్థితి కనబడింది. మరోపక్క చూసుకుంటే మీరు చేస్తున్న అక్రమాలని 6 నెలలు తిరగకుండా ఏవైతే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు తను చేస్తున్న అక్రమాలను నేను బయట పెడతాను, ఈ 6 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంతో అభివృద్ధి చేస్తాను, సంక్షేమం అందిస్తాన్న ప్రభుత్వం ఏమి చేస్తుంది, అసలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే తన అరాచకాల యొక్క పాల్పడుతుంది తప్ప, తన సొంత స్వలోపాలు పాల్పడుతుంది తప్ప ఎక్కడా ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు, 6 నెలల్లో తను చేస్తున్న అక్రమాలు అయితేనే బయట పెడతానని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు బహిరంగ లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడింది. ఏదైనప్పటికీ మీరు చేస్తున్న అక్రమాలను అయితే మాత్రం ఖచ్చితంగా 6 నెలల్లో బయట పెడతాను. మా వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నుంచి గంజా ఎగుమతి అయ్యింది, ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఆరోపించే పరిస్థితి కనబడింది. మీ ప్రభుత్వం వచ్చి 3 నెలల వ్యవధిలో కూడా కాకినాడలో గంజా అమ్ముతున్న అరెస్ట్ చేశారా, అసలు ఎన్ని కేసులు పెట్టారని చెప్పి అందరూ ప్రశ్నించే పరిస్థితి కనబడింది. అయితే గత ప్రభుత్వంలో ఏవైతే మా ప్రభుత్వంలో గంజా అమ్ముతున్న వాళ్ళని సుమారు కాకినాడలో 70 మందిని గుర్తించి వారిపై కూడా కేసులు కూడా నమోదు చేశాము. అటువంటి అంటే గంజాయి మా ప్రభుత్వంలో అమ్ముడయింది, మేమే అమ్ముడించామని చెప్పి మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తారు, అవి ఖచ్చితంగా మానుకోండి. అలాగే నాపై కలెక్టర్లకి ఎస్పీలకి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు, అవన్నీ మానుకోండి. కాకినాడలో అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకి ఎలా ఉపయోగపడాలని దానిపై ఆలోచించండి, అంతే తప్ప నా మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దని చెప్పి లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడింది. మరోపక్క చూసుకుంటే ఎవరైతే మత్స్యకారులు
మత్స్యకారులకి నష్టపరిహారం అందించారంటే ముఖ్యంగా ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఎవరైతే మత్స్యకారులు నష్టపోతున్నారో దానికి నష్టపరిహారం అందించేలాగా మీరు ఒక పక్క చూడండి, మరో పక్క మత్స్యకారు భరోసా సంక్షేమం అందేలాగా కృషి చేయండి అని చెప్పి ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు లేఖలో పెరుగుతున్న పరిష్కారం పడింది. అయితే ఏవైతే 6 నెలల పాలనలో కూడా అదే సుమారు 3 నెలల పాలన అయింది, 6 నెలల పాలనలో మీరు అసలు ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేశారు, సంక్షేమం చేశారని చెప్పి మీరు చేసిన అక్రమాలు కూడా మేము బయట పెడతాము, త్వరలోనే మీ యొక్క అవినీతి కూడా బయట పెడతామని చెప్పి ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడింది. అయితే ఈ రోజు అయితే కాకినాడలో ఒక్కసారిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేఖ బయట రావడం, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న వనమాడి వెంకటేశ్వరరావుపై తను చేసిన ఆరోపణలు ఒక్కసారిగా బయట అయితే కాకినాడలో అయితే ఒక హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.